అందరికి నమస్తేనుల్లా ఎట్లున్నారు మంచిగున్నారా? నేనైతే ఇక జబర్దస్త్గున్నా. ఇక సిట్టం వస్తే ఎరికే కదా మంచి మంచి ముచ్చట్లు గమ్మత్ ముచ్చట్లు అయితే పట్టుకొని వస్తుందని. ఇక ఆలస్యం దేనికి, ముందైతే పెద్ద అర్థాలు చూద్దాం పాలి. రేవంత్ రెడ్డిని తిట్టిన జోగినీలు వసతులు లేవట బల్కంపేట ఎల్లవకు. ఈ మేడం మాకు అద్దంటున్న బాలికలు తిడుతుందంట బండబూతులు. ఆవేదన చెందుతున్న తమ్ముడు బల్సి కొట్టుకుంటున్నారు వాళ్ళు. కిషన్ రెడ్డిని అరుచుకున్న పొన్నం ప్రభాకర్ అన్న, మరి మీరేమిచ్చిండ్రన్నా? రిపోర్టర్ని కొట్టిన పోలీసులు అట్టెట్లా కొడతారు అంటున్న కేటీఆర్ సారు. బల్కంపేట ఎల్లమ్మ తల్లి గుడిలా బోనాలతోని భక్తులందరూ సందడి సందడి చేస్తారు అనుకుంటే ఏందుల్లా ఏదో జోగినిలందరి తిట్ల పురాణం వినబడుతుంది. ఎందుకు అవ్వచ్చును? వాళ్ళందరు కలిసి ఎవరిని చెప్పిస్తున్నారు కావచ్చునుల్లా. తెలంగాణలో జబర్దస్త్ పండుగలలో మొదటి స్థానంలో ఉండేది బోనాల పండుగ అని చెప్పుకోవాలి. బోనాల పండుగ వచ్చిందంటే చాలు ఆడపడుచులు అందరు కలిసి దర్జాగా బోనాన్ని సిద్ధం చేసి అమ్మకు సమర్పించేటందుకు తయారవుతారు. ఇట్లాంటి అమ్మవారి బోనాల ఉత్సవంలో బల్కంపేట ఎల్లమ్మ గుడి కూడా ఒకటి కదా నుల్లా. అట్లాంటిది గుడిలో సవలతులు చక్కగా లేవని అమ్మవారిని పూజించేందుకు వచ్చిన జోగినీలందరూ ఈ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వాన్ని, పోలీసు రంగాన్ని, రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని తిట్లతోటి ముంచెత్తుతున్నారు. ఈ బోనాల పండుగ వచ్చిందంటే మా జోగినీలందరూ కలిసి నిష్ఠతోటి భక్తి శ్రద్ధలతోటి అమ్మవారిని దర్శించుకొని బోనం అప్పజెప్పేందుకు వస్తే ఇక్కడ భక్తులందరికీ సవలతులు లేక చాలా ఇబ్బందులు పడుతుంటే పోలీసులు, రాష్ట్ర ముఖ్యమంత్రి ఏం చేస్తున్నారని కాంగ్రెస్ ప్రభుత్వాన్ని, పోలీసు రంగాన్ని జోగినీలు అందరు కలిసి శాపనార్థాలు పెడుతున్నారు. ఈ పోలీస్ డిపార్ట్మెంట్ గవర్నమెంట్ సర్వనాశనం చూడండి, ఇక్కడ మేము ఎంత అరుస్తున్నా ఒక పనికిరాని మేము ఒక మాలాగా పట్టించుకోకుండా వాళ్ళ చూస్తున్నారండి. చూడండి, వేస్ట్ గవర్నమెంట్ అండ్ వేస్ట్ పోలీస్ కొడతారు. కానీ అమ్మవారి రథోత్సవం అమ్మవారికి ఒక పబ్లిక్ లేదా? అమ్మవారికి గుడి కమిటీ ఏం చేస్తుంది? అమ్మవారికి ఒక బ్యాండ్ లేదు, ఒక డప్పు లేదు, ఒక బాజా లేదు. అరే షోపు డప్పుకి ఏకర్రా దేవుడికి. మనసుతో ఏంటి? మేము మనసుతో వస్తాము, నియమ నిష్ఠాలతో ఒక్క పొద్దుండి ఆమెకు ఒక్క పొద్దుతో బోనాలు చేస్తాం. మేము మాకు ఇప్పుడు వచ్చిన ఒక ఆనందం లేదు, ఒక హ్యాపీనెస్ లేదు. అర్థమైందా? వేస్ట్ ఆఫ్ గవర్నమెంట్, వేస్ట్ ఆఫ్ గవర్నమెంట్. మా బాలికలందరికీ సరైన భోజన సౌలతి కల్పించాలి. మాలాంటి బాలికలందరూ ఈ గురుకుల హాస్టల్లా ఉండలేకపోతున్నాం, చాలా నరకం అనుభవిస్తున్నాం. మాకు న్యాయం చేయాలని ప్రిన్సిపల్ అడిగితే తిట్లతోని శాపనార్థాలతోని వేధిస్తున్నది. మాకు ఈ మేడం వద్దు అని బాలికలందరూ అంటున్నారులా. పాపం వాళ్ళ కోసం మీరు కూడా ఒకసారి చూడుండ్రి. ఈ గయ్యాలి ప్రిన్సిపల్ మేడం మాకొద్దు, సరైన ఆహారం పెట్టమని అడిగినందుకు మా అందరి మీద దురుసుగా ప్రవర్తించడమే కాకుండా అనరాని మాటలు అనుకుంటూ కొడుతున్నది అని బాలికలందరూ వాళ్ళ బాధను వ్యక్తం చేస్తున్నారు. సూర్యాపేట బాల్యంలో సాంఘిక సంక్షేమ బాలికల గురుకుల కళాశాలలో భోజనం చక్కగా పెడతలేరని బాలికలందరూ ప్రిన్సిపల్ మేడం ప్రశ్నించినందుకు వాళ్ళందరినీ వేధింపులకు గురి చేస్తున్నదంటే ప్రిన్సిపల్ మేడం. అయితే ఈ ప్రిన్సిపల్ ని ఎంబటే సస్పెండ్ చేయాలని విద్యార్థులందరూ మూకుముడికి కళాశాల నుంచి కలెక్టర్ కార్యాలయానికి ర్యాలీగా పోతున్నారు. హాస్టల్ ప్రిన్సిపల్ మీద ఎంబటే చర్య తీసుకోవాలి, మాకు న్యాయం జరగాలి అనుకుంటూ అందరు కలిసి పోతున్నారు. అయినా మేడం మీకు గింతనన్న బుద్ధి ఉన్నదా? ఎన్నిసార్లు చెప్పినా మీరైతే మారారు కదా, మీ తీరు కూడా మార్చుకుంటలేరు కదా. బువ్వ చక్కగా పెట్టమని అడిగినందుకు ఆ పిల్లలందరి మీద ఇట్లాంటి వేధింపులు చేసి చాలా తప్పు కదా మేడం. కాంగ్రెస్ మంత్రి
పొన్నం ప్రభాకర్ సారు ఇవాళ విలేకరుల సమావేశంలో మాట్లాడుకుంటా ఇక కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి తెలంగాణకు ఈ హైదరాబాద్ కు ఎన్ని నిధులు తెచ్చిండు అని అడుగుతున్నాడులా. గట్లనే ఇక హైదరాబాద్ ని స్మార్ట్ సిటీ చేస్తా అన్న కేంద్రం ఇప్పటి వరకు ఒక్క రూపాయి కూడా ఇవ్వలేదని కిషన్ రెడ్డి మీద ఇక మంత్రి పొన్నం ప్రభాకర్ సారు గరమైతున్నాడులా. ఇవాళ కాంగ్రెస్ కార్యాలయంలో జరిగిన విలేకరుల సమావేశంలో మంత్రి పొన్నం ప్రభాకర్ సార్ మాట్లాడుకుంటా కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి గారి ప్రస్తావన తీసిండుల్లా. 5 సంవత్సరాలు నువ్వు కేంద్ర మంత్రిగా ఉండి కూడా తెలంగాణకు కానీ హైదరాబాద్కు కానీ ఎన్ని నిధులు తెచ్చినావో ఒకసారి చెప్పవలసిన అవసరం ఉన్నది కిషన్ రెడ్డి. గట్లనే హైదరాబాద్ని స్మార్ట్ సిటీ చేస్తామని కేంద్రం చెప్పింది. ఇప్పటిదాకా ఒక్క రూపాయి కూడా ఇయ్యని పరిస్థితి ఉన్నది. అట్లనే అమృత్ పథకం కింద కేంద్రం నుంచి నిధులు ఎన్ని తెచ్చినావు? 10 సంవత్సరాల బీజేపీ కాలంలో నగరంలో అభివృద్ధికి సంబంధించిన ఒక అభివృద్ధి పనైనా చేసిర్రా అని మంత్రి పొన్నం సార్ కిషన్ రెడ్డి సార్ని ప్రశ్నించిండు. హైదరాబాద్ అభివృద్ధికి జిహెచ్ఎంసీ అభివృద్ధికి భారతీయ జనతా పార్టీ చేసింది ఏమైనా ఉంటే మాకు చూపించండి అని కాంగ్రెస్ మంత్రివారిలో పొన్నం ప్రభాకర్ సార్ మాట్లాడుతున్నాడు. గతంలో ఉన్న బీఆర్ఎస్ ప్రభుత్వం బీజేపీ 2 ఒప్పందం చేసుకొని ఈ తెలంగాణ రాష్ట్రాన్ని రాష్ట్ర ప్రజలందరినీ అన్యాయం చేసిండ్రని సార్ కోపమైండు. మళ్ళీ మీదికెళ్ళి చూస్తేనేమో వాళ్ళెవరో మీరెవరు అన్నట్టు వ్యవహరిస్తున్నారు అని అనుకుంటా పొన్నం ప్రభాకర్ సార్ బీజేపీ మీద కిషన్ రెడ్డి మీద నిప్పులు కురిపించిండు. నిన్న ఇవాళ పత్రికల్లో చూసి కిషన్ రెడ్డి గారి మాటలు చూస్తే ఆశ్చర్యం అనిపించింది. హైదరాబాద్ నగరం అనేటువంటిది ఒక హెరిటేజ్ అడ్డా. హైదరాబాద్ నగరం అనేటువంటిది ఒక చారిత్రాత్మకమైనటువంటి నగరం. అటువంటి ఈ హైదరాబాద్ నగరానికి సంబంధించి పార్లమెంటు సభ్యుడిగా కేంద్ర టూరిజం మంత్రిగా నేను అడుగుతున్న సూటిగా ఆర్కియాలజీ డిపార్ట్మెంట్ కావచ్చు, హెరిటేజ్ డిపార్ట్మెంట్ కావచ్చు, టూరిజం డిపార్ట్మెంట్ కావచ్చు. ఇప్పుడు బొగ్గు కనాలి గత 5 సంవత్సరాలే ఉండే. ఇప్పటి శాఖ గురించి అల్లే ఇప్పుడు 5 నెలలే. 5 సంవత్సరాలు హైదరాబాద్ నగరానికి ఏం నిధులు తీసుకొచ్చినావు అని అడుగుతా ఉన్నా. ముందుగా హైదరాబాద్ స్మార్ట్ సిటీ చేయలేదు కేంద్రం నుంచి. ₹1 ప్రత్యేక నిధి తీసుకురాలే. అమృత్ పథకం కింద ₹1 తీసుకురాలే. కేంద్రంలో నగరాల అభివృద్ధికి సంబంధించి 10 సంవత్సరాల బీజేపీ కాలంలో హైదరాబాద్ అభివృద్ధికి, జిహెచ్ఎంసీ అభివృద్ధికి భారతీయ జనతా పార్టీ చేసింది ఏమైనా ఉందా? కిషన్ రెడ్డి గారు ముందు చెప్పండి అని అడుగుతా ఉన్నా. వాళ్ళని పరిష్కరిస్తాం ఎక్కడెక్కడే స్పాట్లో ఆ కార్యక్రమం రూపొందుతుంది. దాని లాంఛనంగా ముఖ్యమంత్రి గారు ఉదయం 6 గంటలకు కార్యక్రమాన్ని ప్రారంభం చేసేస్తారు. దానికి అనుగుణంగా కార్యక్రమం మొత్తం ఇక్కడ 150 డివిజన్లలో హైదరాబాద్లో ఉన్నటువంటి 24 అసెంబ్లీలలో ఈ కార్యక్రమం కొనసాగుతుంది. చేతనైతే కేంద్ర మంత్రిగా హైదరాబాద్ నగరాన్ని నిధులు తీసుకురమ్మని కిషన్ రెడ్డి గారు మరొక్కసారి డిమాండ్ చేస్తారు. కేటీఆర్ గారు మీరు మౌనంగా 10 సంవత్సరాలు హైదరాబాద్కి ఏం అన్యాయం చేశారు, బీజేపీ ఏం అన్యాయం చేసింది, మీరు చేతనైతే ఏం చేశారో చెప్పే ప్రయత్నం చేయమని చెప్పి కోరుతాను. గత 4 రోజుల సంధి జరుగుతున్న డిఎస్సి పరీక్ష వాయిదా చేయాలని నిరసనలు వ్యక్తం చేస్తున్న అభ్యర్థులందరికీ అంటగా ఇక విలేకరు అన్నలు నిలబడి వీడియోలు తీసి వాళ్ళ గోసను జనాలందరికీ చూపించేసరికి ఇక పోలీసులు ఓర్చుకోలేక విచక్షణ రహితంగా విలేకరుల మీదనే దాడి చేసి కొట్టబట్టే. పాపం వాళ్ళు చేసిన తప్పేంది సార్లు? అసలుకి మీరు సమాజాన్ని కాపాడే పోలీసులా లేకపోతే పార్టీల కోసం రాజకీయ నాయకుల కోసం పనిచేసే తొత్తులా? జనాల సమస్యలను బయటికి చెప్పేటందుకు వచ్చిన విలేకరు అన్నలను పట్టుకొని గట్ల కొడుతున్నారు. మీరు పోలీసులా లేకపోతే వీధి రౌడీలా అని ఈ వీడియో చూసిన జనాలందరూ అంటున్నారు. ముచ్చట ఏంటంటే డిఎస్సి పరీక్షలు రద్దు చేయాలని డిఎస్సి అభ్యర్థులందరూ ఉస్మానియా విశ్వవిద్యాలయంలో నిరసన దీక్షలు చేస్తుంటే పాపం పోలీసులందరూ ఆ విద్యార్థి నాయకులను డిఎస్సి అభ్యర్థులను అందరినీ అన్యాయంగా అక్రమంగా విచక్షణ రహితంగా కొట్టుకుంటూ పోలీసులు వ్యాన్లలో తీసుకుపోతుంటే ఈ ముచ్చట విలేకరన్నలు జనాలందరికి చూపించేటందుకు వీడియోలు తీస్తుంటే వాళ్ళందరినీ కూడా విలేకరన్నల మానవత్వం కూడా లేకుండా వాళ్ళని కూడా కొట్టిండ్రు. ఈ పోలీసులందరూ చేసిన దాడిలో భాగంగా జీ న్యూస్ రిపోర్టర్ శ్రీచరణ్ మస్తుగా గాయపడి హాస్పిటల్లో చికిత్స పొందుతున్నాడు. ఈ శ్రీచరణ్ కు టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సార్ ఫోన్ చేసి మనోధైర్యం చెప్పి పరామర్శించిండు.
అన్న శ్రీచరణ్ మాట్లాడుతున్నాను. హలో హలో శ్రీచరణ్, యా హాయ్ అన్న. ఎట్లా ఉన్నావా? యా ఇప్పుడు బాగానే ఉన్నాను అన్న. ఏమైంది? ఏమైనా ఫ్రాక్చర్స్ ఏమైనా ఉన్నాయా లేక ఎట్లా దెబ్బలా, ఇంటర్నల్ వుడ్సా? అంటే ఇప్పుడు డాక్టర్స్ ఇప్పుడు ఎక్స్రేస్ అవి తీస్తారంట, స్కానింగ్ అవన్నీ అయ్యాక రిపోర్ట్స్ వస్తాయి. అదే మనం చూసిన వీడియో చూసిన. వెరీ వెరీ సారీ, అన్ఫార్చునేట్, ట్రూలీ అన్ఫార్చునేట్. ఐ ఆల్సో కండెమ్డ్ ఇట్. అందరం కూడా మా పార్టీ నుంచి కూడా ఖండించామండి. కాకపోతే అది వద్దాం అనుకున్నాను, నేనేమో దూరంలో ఉన్నాను తమ్ముడు. వీఆర్ ఆల్ విత్ యూ, వీఆర్ ఆల్ విత్ యూ. లాస్ట్ 10 years, గత 10 సంవత్సరాలు ఇలాంటి జరగలేదు. ఇట్లాంటి జరగడం అనేది నిజంగా కూడా మంచిది కాదు. ఓన్లీ థింగ్ ఇస్ ఐ జస్ట్ వాంటెడ్ టు ఎక్స్ప్రెస్ సాలిడారిటీ. థ్యాంక్ యూ. వీఆర్ ఆల్ విత్ యూ చరణ్. థ్యాంక్స్ ఫర్ యువర్ కన్సర్న్ అన్న. థ్యాంక్ యూ సో మచ్. కొద్దిగా మీరు వచ్చిన తర్వాత, డిశ్చార్జ్ అయిన తర్వాత నేను కలుస్తాను. మీరు లేదంటే ఒకవేళ ఆఫ్టర్ ద రిపోర్ట్స్ కమ్ లెట్ మీ నో. క్రిషాంక్ ఉంటాడు. ఆఫ్టర్ ద రిపోర్ట్స్ కమ్ లెట్ మీ నో. ఇఫ్ దేర్ ఇస్ ఎనీథింగ్ ఐ నీడ్ టు డు చెప్పండి. హాస్పిటలైజేషన్ కానీ ఇంకా బెటర్ ట్రీట్మెంట్ కానీ ఎనీథింగ్ ఇస్ నీడెడ్. షూర్ అన్న, షూర్ అన్న. థ్యాంక్ యూ చరణ్. టేక్ కేర్. థ్యాంక్ యూ అన్న. థ్యాంక్స్ ఫర్ యువర్ కన్సర్న్. థ్యాంక్ యూ. ఇప్పుడు నేను చెప్పే ముచ్చట ఇంటేనైతే మీ ఒళ్ళు గగుర్లు పొడుస్తుందిలా. ఈ లోకంలో బాలికలకు, మహిళలకు, చిన్నపిల్లలకు, అసలు స్త్రీలకు రక్షణ లేకుండా పోతాందుల్లా. చాలా అంటే చాలా అత్యాచారాలు, మానసిక వేధింపులు, అఘాయిత్యాలు అన్నీ జరుగుతూనే ఉన్నాయి. ఇక మహిళల మీద జరుగుతున్నాయని ప్రభుత్వానికి వాళ్ళ మొర వినిపించినా లాభం లేకుండా పోతాంది. జరిగేటి అత్యాచారాలు ఎవ్వరు ఆపలేకపోతున్నారు. అసలు ఈ సమాజం ఎటు పోతున్నదో, లోకం ఎటు పోతున్నదో ఏం అర్థమైతే లేదుల్లా. ఆడదనే పదానికి అర్థం లేకుండా పోతున్నది ఇలాంటి సమాజంలో. మహిళల మీద జరుగుతున్న అన్యాయ అక్రమాలు, అఘాయిత్యాలను, అత్యాచారాలను ఆపేటోళ్ళు ఎవరు లేక కామందులు మానవ మృగాలై సమాజంలో తిరుగుకుంటూ నెలలు నిండిన పసిపిల్లల దగ్గర నుంచి ఈడొచ్చిన అమ్మాయిల దాకా ఎవరిని వదిలిపెడతలేరు ఈ కుర్ర మృగాలు. అసలు ఈ ముచ్చట చెప్పేటందుకు నాకు మనసే అత్తలేదు. ఎందుకంటే అభం శుభం తెలియని 8 ఏళ్ల బాలికని ఇట్లా చేసేసరికి ఎట్లా చెప్పాలో చెప్పురు ఈ ఘోరంను. పాపం 3వ తరగతి చదువుతున్న విద్యార్థిని గ్యాంగ్ రేప్ చేసి మరీ హత్య చేసి కాలువలో వాడేసిరంటే ఈ ముగ్గురు అబ్బాయిలు. అయితే నంద్యాలలో మచ్చుమరి గ్రామంలో 3వ తరగతి చదువుతున్న 8 ఏళ్ల బాలికను ఆ బడిలోనే చదువుతున్న 7వ తరగతి విద్యార్థులు ముగ్గురు ఆడుకుందామని తీసుకెళ్లి ఆ పాప మీద ముగ్గురు కలిసి అత్యాచారం చేసి మృతదేహాన్ని పక్కనే ఉన్న కాలువలో వాడేసిరంట. చూసి రానుల్లా వాళ్ళు చదివేది 7వ తరగతి అయినా ఇట్లాంటి పాపాన్ని కొడిగట్టిర్రు. ఈ ముచ్చట తెలుసుకొని పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని నిందితులు ఎవరెవరని స్మైఫల్ డాగ్లను తీసుకొస్తే ఆ కుక్కలు వాసన చూసి చక్కగా నేరం ఎవరెవరు చేసిరో వాళ్ళ ఇళ్ళకి తీసుకుపోయినాయి. పిల్లగాళ్ళు చదువుకుంటారని బొల్లెకు పంపిస్తే గిట్లాంటి అఘాయిత్యాలు చేయబట్టే కొంచెం అదుపులో పెట్టుకోవాలి పిల్లగాళ్ళని అని అందరు అంటున్నారు. ఓరి దేవుడా, ఇది ఎక్కడ చిత్రం రా నాయన, ఇది నేను చూడలే. గిట్ల కూడా అమ్ముతారా? ఫోన్ కొట్టుడుతోనే మనం ఎక్కడున్నామో అక్కడికి వచ్చి మరి సర్వీస్ చేస్తారట. మొబైల్ పెట్రోల్ స్టేషన్ అయినా ఇగో అనుల్లా మనకు బస్సులలో గానీ బండ్లలో గానీ పెట్రోల్ అయిపోతే ఏం చేస్తాముల్లా? పెట్రోల్ బంకు దగ్గరకు పోయి పెట్రోల్ కొట్టించుకొని మళ్ళా మనం ఏ పని కోవాలో ఆ పనులకైతే పోతాం కదా. కాకపోతే నేను చెప్పే ముచ్చట్లో మాత్రం చాలా చిత్రమే ఉన్నదని చెప్పాలేనుల్లా. ఎందుకంటే ఈ ముచ్చట ఎక్కడ జరిగిందో ఎందో గాని ఈ అన్న మంచిగా ప్లాన్ చేసి మొబైల్ పెట్రోల్ స్టేషన్ అనే పేరు మీద రోడ్డు మీద పోయే ప్రయాణికులకు ఫోన్ చేసుడుతోటే వాళ్ళ దగ్గరకు వచ్చి మరీ పెట్రోల్ సరఫరా చేస్తున్నాడు. మొబైల్ క్యాంటీన్, మొబైల్ నెట్ బ్యాంకింగ్ లెక్క ఇప్పుడు మొబైల్ పెట్రోల్ స్టేషన్ కూడా చాలా ఫేమస్ అవుతున్నది బయటి దేశాలలో. ఈ వీడియో చూసిన జనాలందరూ మన దేశంలో కూడా గిట్ల పెడితే చాలా బాగుండని అంటున్నారు. ఇయాల ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సారు ఉత్తరాంధ్రలా పర్యటించిండుల్లా. మరిగా పర్యటనల భాగంగా సారు ఏం మాట్లాడిండో, ఏమన్నాడో ఓసారి చూసొద్దాం పాలి. నా ఆలోచన ఏంటంటే గోదావరి నీళ్లు అనకాపల్లి జిల్లాకు రావాలి. గోదావరి నీళ్లు వస్తున్నాయి కానీ విశాఖపట్నం పూర్తిగా తాగేదానికి గాని పొలాలకు గాని నీళ్లు ఇచ్చే పరిస్థితి రావాలి. అందుకే ఈ రోజు కూడా పోలవరం పూర్తి కావాలంటే కొంచెం సమయం పడుతుంది కానీ అది పూర్తయ్యే లోపల పురుషోత్తపట్నం,
పుష్కర లిఫ్ట్ ఇరిగేషన్ల ద్వారా ఒక 2,500 క్యూసెక్స్ ఆఫ్ వాటర్ ని ఈ ప్రాంతానికి తీసుకొచ్చే అవకాశం ఉంది. అందుకే దీనికి ప్రాధాన్యత ఇస్తాం. మనకు దాంట్లో ఇక్కడ వచ్చేసింది మనం ఇప్పుడు 4 పంపులు వేస్తున్నాం సార్. ఇంకా 4 పంపులు వేస్తున్నాం. 50% కెపాసిటీ వేస్తున్నాం. 50% కెపాసిటీ సరిపోతుంది. ఎక్కడైతే అక్విడెట్ నేను చూశాను, ఈ అండర్ పాస్ కూడా వేయాలి. ఈ రెండు కూడా వార్ ఫుటింగ్ మీద ఈ రోజే టెండర్లు పిలిచి పూర్తి చేసే బాధ్యత ఇంజనీర్లకు అప్పచెపుతున్నానని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నాను. కాలయాపన లేదు, ఇమ్మీడియట్ గా చేయాలి. అదే మరిగా వచ్చిన డబ్బులు అక్కడక్కడ అరాకొరా ఖర్చు పెడితే పనులు పూర్తి కావాలంటే చాలా సమయం పడుతుంది. అందుకని ఒక 800 కోట్ల రూపాయలు ఖర్చు అవుతుంది 93 కిలోమీటర్స్ వరకు పూర్తి చేసుకుంటే. దీనివల్ల దగ్గర 1,00,000 ఎకరాలకు ఈ అనకాపల్లిలో నీళ్లిచ్చే అవకాశం వస్తుంది. ఇప్పుడే ప్రారంభించమంటున్నా. ఎంత వీలైతే అంత తొందరలో పూర్తి చేసి ఉత్తరాంధ్ర సుజల శ్రవంతి ద్వారా ఉత్తరాంధ్ర ప్రజానీకు రుణం తెచ్చుకుంటాం. అది పూర్తి చేసిన తర్వాత ఫర్దర్ గా ముందుకు తీసుకుపోతాం. ఈ దునియాలా ప్రశ్నించుడే తప్పు ఉన్నట్టున్నది కదా నుల్లా. ఇది తప్పని ప్రశ్నించినందుకు ఇక పాలకుర్తి తొర్రూరులా ఒక యువకుణ్ణి ఇక పోలీసులు నడవరాకుండా కాళ్ళ మీదకెళ్ళి మస్తుగా కొట్టిండ్రట. ఈ ముచ్చట చూడుండ్రు మీరే. ఏందో ఏమో పోరి పోలీసులు. అయినా పోలీసులు జనాలకు న్యాయం చేసేది ఇడిచిపెట్టి గిట్ల లీడర్లకు భక్తులుగా మారుడు ఎంతవరకు కరెక్ట్ చెప్పుర్రి. వాళ్ళ నియోజకవర్గ ఎమ్మెల్యేను ఒక యువకుడు ప్రశ్నించినందుకు అక్కడ ఉన్న ఎస్ఐ కనీసం ఆ యువకుడి తల్లిదండ్రులకు ఇన్ఫర్మేషన్ ఇవ్వకుండా పోలీస్ స్టేషన్కి తీసుకొని పోయి కొట్టిండ్రు. ఈ ముచ్చట ఎక్కడ జరిగిందంటే పాలకుర్తి నియోజకవర్గం తొర్రూరులో జరిగిందుల్లా. అయితే పాలకుర్తి కాంగ్రెస్ ఎమ్మెల్యే యశస్విన్ రెడ్డిని ఒక యువకుడు అభివృద్ధి పనుల కోసం నిలదీసి అడిగినందుకు అక్కడున్న స్థానిక ఎస్ఐ పోలీస్ స్టేషన్కి పిలిపించి అతి దారుణంగా కాళ్ళ మీదకి వెళ్ళి కొట్టిండు. నడవ చేత కాకుండా ఇంట్లో పడి ఉన్నాడు మా కొడుకు. ఇంతకన్నా చిత్రహించబెట్టి కొడతాడా మా ఎస్ఐ గారు? ఇంత ఏం దౌర్జన్యం చేసినావు, ఇంత ఏం తీసుకొచ్చినావు? ఎవరైనా దొంగతనం చేసుకొచ్చినావా? ఎవరైనా ఇల్లు వెళ్ళకొచ్చినావా? అందుకబట్టి ఎట్లా కొట్టిందా? ప్రజల సేవ చేస్తాడు మా కొడుకు, ప్రజల సేవ చేసుకుంటాడు. కాళ్ళ నడవ చేత కాకుండా ఇప్పుడు మంచంలో పడి ఉన్నాడు. ఎస్ఐ గారు నిన్న ఫోన్ గుంజుకున్నారు. ఇప్పుడు దాకా ఇన్ఫర్మేషన్ నాకు ఇచ్చినా మమ్మల్ని తెలియజేసిండా? నీ కొడుకు పోలీస్ స్టేషన్కి రావాలని మాకు తెలియజేసిండా సార్? మాకు తెలియజేయకుండా మా కొడుకుకి ఎట్లా కొట్టిండు? అదే కావాలి మాకు. అంటాడా సంకున్నాడా మనిషి దానికి సంకొని ఎస్ఐ ఉండి ఏం పని చేస్తాడు? ఎస్ఐ ఏం చేస్తాడు? ఉన్న వ్యక్తిని చంపేస్తే ఎస్ఐ గారు ఏం డ్యూటీ చేస్తాడు? ఓర్వారి ఏమైందిరా తమ్మి నీకు? రోజు గంత డాన్సులు చేసుకుంటా ఎగురుతుంటివి, ఈ రోజు గంత బాధతునుగా మూలకు కూర్చున్నావేమ్రా? అక్క బాధ కాకపోతే గిది ఏంటిదక్క చెప్పు. అసలు ఏం సమాజం అక్క గిది? ఈ సమాజంలో గిట్లాంటి వాళ్ళు ఉంటారని కూడా నాకైతే అస్సలు తెలియదు అక్క. ఏమైందిరా తమ్మి? ఏం సమాజం ఏంటి? దేని గురించి మాట్లాడతాను? అక్క ఇగో ట్రోల్స్ చేసేదందుకు కూడా ఒక హద్దు ఒక బద్దు ఉంటుంది అక్క. ఇగో వాయు వరుసలు తెలియకుండా వాయు వరుసలు కూడా అసలు రెస్పెక్ట్ చేయకుండా ఎట్లా పడితే అట్లా ట్రోల్స్ చేస్తున్నారు. అయినా ఈ ట్రోల్స్ చేసేటోళ్ళకైతే ఎవరైనా గింతే కావచ్చు అనుకుంటా అక్క. ఎందుకంటే ఇప్పుడు బండి మీద ఒక అక్క ఒక అన్న ఇట్లా కూడా పోయినా కూడా వాళ్ళు వెరైటీగా అనుకొని మస్తు అపార్థాలు చేసుకుంటా ట్రోల్స్ కూడా చేస్తారు కావచ్చు వీళ్ళందరూ కలిసి. ఎవరు ట్రోల్ చేసిండ్రు, ఎవరిని చేసిండ్రు, ఏం మాట్లాడతానవరా తమ్మి? ఇగో అక్క మొన్న సాయి ధరమ్ తేజ్ సారు సినిమా హీరో ఒక ట్వీట్ చేసిన గుర్తుకున్నదా? అవును, ట్వీట్ చేసిండు కదా. దానికి మన రేవంత్ రెడ్డి సార్ కూడా స్పందించిండు కదా అక్క. అవును. అయితే ఇప్పుడు గీడట దేశం దాటేందుకు పోతున్నాడట. ఇక గాన్ని అయితే పట్టుకున్నారక్క. గాడెవలంటే ప్రణీత్ హనుమంత్ ఉన్నాడు కదక్క. గాడు పాపము గా అయ్య బిడ్డ ఇద్దరు కలిసి చిన్న పాపక్క గా చిన్న బుడ్డ దానుకుని వాళ్ళ బాపుకు వాడు ఎట్లా పడితే అట్లా నోటికి వచ్చిన మాటలు అన్నాడక్క. ఎవడన్నా తండ్రికి కూతురుకు గట్లాంటి మాటలు మాట్లాడతారక్క. అయినా ఇట్లాంటి బద్మాషిగాలను నిజంగానే అరెస్ట్ చేయాలక్క. అరెస్ట్ చేసి ఇప్పుడు గీడైతే ఒక్కడే దొరికిండక్క.
అవును తమ్మి, మరి ఘోరం రా. ట్రోల్స్ చేస్తారు కానీ మరి గింతగాన మా తండ్రి కూతురుకు అన్న చెల్లెలకు మరి గింత ఘోరంగా చేస్తారా? మరి మీతో పరిస్థితి ఏంద్రా అసలు? అక్క ఇక ఈ ప్రణీత్ హనుమంతుని ఆయనటోని అయితే మొత్తానికైతే పట్టుకున్నారు అక్క పోలీసులు. ఇక మిగతా వాళ్ళ కోసం గాలిస్తారు. ఇక మిగతా వాళ్ళు కూడా ఖచ్చితంగా దొరకాలే. వీళ్ళకు మాత్రము ఒళ్ళంతా చింతపండు చేసి ఇడిచిపెట్టాలక్క. ఎందుకంటే అవురా, ట్రోల్స్ చేసేటోళ్ళు ఎవరైనా ట్రోల్స్ చేస్తారు, కామెడీగా చేస్తారు. ఇంకా కామెడీ పోయి ఇంత సీరియస్లా ఒక తల్లికి, ఒక చెల్లెకు, ఒక అక్కకు, ఒక తమ్మునికి, అరే ఇప్పుడు ఒక చిన్న బుడ్డదానికి వాళ్ళ బాపుకు ఎట్లా పడితే అట్లా మాట్లాడితే అది మోరారా గాడిదలు? మీరు మనసులేనారా? మీ కుటుంబంలో ఎవరికన్నా గట్లా చేస్తే మీరు ఊకుంటారా? అసలు ఇది సమాజం అనుకుంటారా ఏమనుకుంటారా? బాడుకావులాల నిజంగానే గనక వాళ్ళు గనక దొరికితే అక్క వాళ్ళని మాత్రం పోలీసు వాళ్ళు అయితే అస్సలు వదిలిపెట్టద్దక్క. పొల్లు కొట్టి ఈ పంత చింతపండు చేసి వదిలిపెట్టాలక్క. అవునరా తమ్మి, వీళ్ళని మెత్తగా దాన్ని ఇడిచిపెట్టాలరా. ఒక్కడి దాంతో ఇంకొకటి సెట్ అయ్యేటట్టు చెయ్యాలి వీళ్ళని. అయినా ఇక సినీ యాక్టర్లు అందరు స్పందిస్తారు కదరా. ఇక మంచు మనోజు, మంచు విష్ణు వీళ్ళు కూడా స్పందించిండ్రు దీని గురించి. అవునక్క, ఇక మా అసోసియేషన్లో ఉన్న పెద్ద సినిమా హీరోలు, కథాకారకాన వీళ్ళందరూ అయితే స్పందించిరక్క. ఎందుకంటే వీళ్ళు స్పందించాల్సిన ముచ్చటక్క, వీళ్ళే కాదు. మనము ఇప్పుడు భారతదేశంలో ఉంటాము. ఈ సమాజంలో మనం ఎంత మంచిగా మాట్లాడాలి, ఎంత మంచిగా ఉండాలనే విషయాలను మనమే కదా అక్క జనాలకు చెప్పేది. కాబట్టి ప్రతి ఒక్కరు స్పందించాలి, ప్రతి ఒక్కరు స్పందిస్తారు కూడా. ఇక ఇప్పుడు వీళ్ళ స్పందనలను బట్టేనా గిట్లాంటి వాళ్ళు అయితే మారాలక్క. మారకపోతే అస్సలు బాగుండదు. ఎరికేనా? గీ మంచు విష్ణు అయితే ఇక 24 గంటల టైం ఇచ్చిండ్రా వీళ్ళని దొరకబట్టాలి అని. అవునక్క, ఈ 24 గంటల టైం కాదు, నన్ను అడిగితే మాత్రం వాళ్ళకు 12 గంటల టైం ఇచ్చే వాళ్ళని పట్టుకొని పిల్లి పొడిచినట్టు పొడవాలి ఒక్కొక్క నా కొడుకును. అర్థమవుతుందా? లేకపోతే వాళ్ళు మనుషులా లేకపోతే పశువులా అక్క? వాళ్ళు ఏమన్నా సమాజంలో ఉంటారా లేకపోతే అడవిలు ఉంటారా? వాళ్ళు ఏమన్నా జంతువులా? ఇట్లాంటి బద్మాషిగాళ్ళను, ఇట్లాంటి సన్నాసిగాళ్ళను ఇంకోసారి ట్రోల్స్ చేయకుండా చేయాలి. అరే ట్రోల్స్ చేసుడు కాదక్క, మరీగా అయ్య బిడ్డలకు గట్ల అది పద్ధత అక్క? చెప్పు. ఈ సమాజంలో వాళ్ళు నిజంగా వాళ్ళు దొరకాలి కానీ వాళ్ళకు సిగ్గచ్చేటట్టే చేస్తారు ఈ పోలీసులు కనుక. చూసిన రావుల్లా మా తమ్ముడు ఎంత బాధపడతాడో. ఆయన ట్రోల్ చేయాలి, ఏదో జోగా ట్రోల్స్ చేసుకుంటారు కానీ మరి గింత ఘోరమా తండ్రి బిడ్డలకు, అన్న చెల్లెలకు గింత రంకు కట్టుడా? ఏం మనుషులు రాను మీరు? వీళ్ళు కనుక దొరికితే మాత్రం ఉరి తీయాలి, ఎట్లయినా శిక్ష చేయాలి వీళ్ళకి. చూసిన రావుల్లా మా తమ్ముడు ఎంత బాధపడతాడో. ట్రోళ్ళు చేయాలి కానీ మరి గింత దారుణంగా చేస్తారా ఉల్లా? అయినా వాళ్ళు కనుక దొరికితే మాత్రం వాళ్ళని కఠినంగా శిక్షించాలి ఉల్లా. గివ్వుల్లా ఇయాల్టి ముచ్చట్లు. మళ్ళా కొత్త ముచ్చట్లతో మళ్ళా కలుద్దాం. అంతవరకు ఉంటాం మళ్ళా.